ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ఈ రథసప్తమి పండగ ఏ రోజు వచ్చింది, ఈ సప్తమి తిథి ఎప్పుడు ప్రారంభమయ్యి ఎప్పటి వరకు ఉంటుంది, ఇంకా ఈ రథసప్తమి పూజని ఏ సమయంలో ఆచరించాలి, ఈ సప్తమి పూజను ఆచరించే వాళ్ళు సూర్యుడికి ఆర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఈ రథసప్తమి విశిష్టత ఏంటి, ఈ రథసప్తమి రోజున చిక్కుళ్ళ రథాన్ని ఎందుకు చేస్తారు, అసలు చిక్కుళ్ళకి సూర్య భగవానుడికి ఉన్న సంబంధం ఏంటి, ఈ పూజలో ముఖ్యంగా పాటించవలసిన నియమాలేంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ప్రయత్నించండి. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా సూర్య జయంతిగా జరుపుకుంటామండి. ఈ లోకానికి వెలుగునిచ్చే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజు కాబట్టి ఈ పండుగకు అత్యంత విశిష్టత ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ రథసప్తమి పూజని ఆరు బయట ఆచరించాలండి. అంటే సూర్య భగవానుడి కిరణాలు ఏ చోటైతే పడతాయో ఆ చోట ఈ పూజను ఆచరిస్తూ ఉంటారు. మరికొంతమంది ఈ పూజని తులసికోట వద్ద కూడా ఆచరిస్తూ ఉంటారు. మీకు అలా ఆరు బయట పూజను ఆచరించడం కుదరలేదు అనుకుంటే దేవుడి మందిరంలోనైనా ఈ పూజను ఆచరించవచ్చు. ముందుగా ఈ రథసప్తమి తిథి ప్రారంభం ముగింపు సమయాల గురించి తెలుసుకుందాము. సప్తమి తిథి ప్రారంభం జనవరి 24, 2026 రాత్రి 9:32 ప్రారంభమై సప్తమి తిథి ముగింపు జనవరి 25, 2026 రాత్రి 10:29 ముగుస్తుందండి. రథసప్తమి స్నాన సమయం జనవరి 25 ఉదయం 5:27 నుండి 7:11 వరకు ఈ స్నాన సమయం ఉంటుందండి. ఈ రథసప్తమి రోజున జిల్లెడు ఆకును తలపై పెట్టుకుని స్నానం చేయడం చాలా పుణ్యదాయకంగా భావిస్తారండి. సూర్యోదయ తిథి మరియు అరుణోదయ కాలం జనవరి 25న ఉన్నందున ఆ రోజే రథసప్తమి పూజని ఆచరించాలి. అయితే ఈ పూజని మధ్యాహ్నం 12 గంటలకు ఆచరిస్తూ ఉంటారు. ఈ రథసప్తమి పూజని ఆచరించాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చిక్కులతో రథాన్ని తయారు చేసుకోవాలండి. దానిలో నేను చూపించిన విధంగా తమలపాకుపై ఆ సూర్య భగవానుడి ప్రతిమను గంధంతో తమలపాకుపై వేసుకోవాలండి. మీ దగ్గర ఎర్రచందనం ఉంటే వాటితో వేసుకోండి, చాలా మంచిది. అలాగే సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజను చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రథసప్తమి పూజని రథసప్తమి రోజే కాదండి, మాఘమాసంలో వచ్చే మాఘ ఆదివారాలు లేదా మాఘ శనివారాలు ఈ పూజను ఆచరించవచ్చు. ముందుగా ఈ రథసప్తమి పూజలో జిల్లేడు ఆకులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ జిల్లేడు ఆకులని ఆర్క పత్రాలు అని కూడా అంటారు. సూర్యుడికి ఆర్క్యు అనే పేరు ఉంది. జిల్లేడు ఆకులకు కూడా ఆర్క్యు పత్రం అనే పేరు ఉండడం వల్ల ఇవి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలుగా భావిస్తారు. అయితే ఈ పూజలో గోధుమల దీపం వెలిగించడానికి 7 జిల్లేడాకులు తీసుకుని వాటిని శుభ్రపరచుకుని శుభ్రంగా తుడుచుకుని వాటికి కుంకుమ, పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకి చాలా విశిష్టత ఉంది కాబట్టి మీరు ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళైతే ఈ జిల్లేడు ఆకులతోనే దీపం పెట్టడానికి ప్రయత్నించండి. లేదు అనుకుంటే మీకు ఈ జిల్లేడు ఆకులు అందుబాటులో లేవు అనుకుంటే తమలపాకులు పెట్టి ఈ పూజను ఆచరించవచ్చు. నా దగ్గర గోధుమలు అందుబాటులో లేవు కాబట్టి నేను నవధాన్యాలతో దీపాన్ని పెట్టి చూపిస్తున్నాను. మీరు ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళైతే గోధుమలతోనే ఈ దీపాన్ని వెలిగించాలి కాబట్టి మీరు ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళైతే గోధుమలతోనే దీపాన్ని వెలిగించండి. ఈ గోధుమల దీపాన్ని వెలిగించడానికి 7 జిల్లేడాకులు ఇలాగా వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ మీరు గోధుమ దీపాన్ని ఏ ప్లేట్లో అయితే వెలిగించాలనుకుంటున్నారో ఆ ప్లేట్లో ఇలా వేసుకొని 3 గుప్పెట్ల గోధుమలు కానీ లేదా ఒక్కసారిగా పోసుకొని దానిపై ఒక ప్రమిద పెట్టుకొని ఆ ప్రమిదలో నూనె కానీ లేదా నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ముందుగా గణపతిని పసుపు ముద్ద రూపంలో కానీ లేదా మీ దగ్గర గణపతిది ప్రతిమ కానీ లేదా ఫోటో కానీ ఈ పూజలో ఉపయోగించవచ్చు. ముందుగా గణపతి దగ్గర దీపం, ధూపం, నైవేద్యం సమర్పించిన తర్వాత సూర్య భగవానుడికి పూజను ఆచరించాలి. ముందుగా సూర్య భగవానుడి దగ్గర మనం ఏర్పాటు చేసుకున్న గోధుమ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ సూర్య భగవానుడు 7 గుర్రాలు కలిగిన రథంపై సంచరిస్తాడని అందరికీ తెలిసిందే కదా. ఆ గుర్రాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్టిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి అనే 7 గుర్రాలు ఉండే రథంపై ఆ సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ముందుగా ఈ గోధుమల దీపాన్ని
7 జ్యోతులు వెలిచేటట్టు వెలిగించుకోవాలి. అంటే 2 ఒత్తుల్ని కలిపి ఒక జ్యోతిలా అలాగా 7 జ్యోతుల్ని వెలిగించుకోవాలి. లేదా 7 ఒత్తుల్ని వేసుకుని ఒకే జ్యోతిలా కూడా వెలిగించుకోవచ్చు. ఈ రథసప్తమి పూజలో మనము అన్ని 7 ఉపయోగిస్తూ ఉంటాము. అంటే గోధుమ దీపం కోసం 7 జిల్లేడాకులు, అలాగే ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి కూడా 7 ఆకులు తీసుకోవాలి. అలాగే 7 జ్యోతులతో కూడా దీపాన్ని వెలిగించుకుంటాము. అలా ఎందుకంటే ఈ 7 గుర్రాలు సూర్యకాంతిలోని 7 రంగులకు మరియు వారంలోని 7 రోజులకు సంకేతంగా కూడా భావిస్తూ ఉంటాము. ఈ రథసప్తమి పూజను ఆచరించడం వల్ల 7 జన్మల పాపాలు మరియు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయండి. ఈ రథసప్తమి రోజే ఆ సూర్య భగవానుడు జన్మించిన రోజు. అందుకే ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే సూర్యుడు ఆరోగ్యానికి కారకుడు. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. అలాగే ఈ రథసప్తమి రోజు స్నానం ఆచరిస్తూ ఉంటారు కదా. ఈ రోజు సూర్యోదయానికి ముందే 7 జిల్లేడు ఆకులను శిరస్సు, భుజము, మోకాళ్ళు, పాదాలపై ఉంచుకుని స్నానం చేయడం వల్ల 7 జన్మల పాపాలు మరియు చర్మ వ్యాధులు తొలగిపోతాయి అందరూ నమ్ముతూ ఉంటారండి. అయితే ఈరోజు ఆ సూర్య భగవానుడికి ప్రత్యేకంగా బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి. అయితే ఈ నైవేద్యం సమర్పించడానికి కూడా 7 ఆకుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. మీకు చిక్కుళ్ళ ఆకులు అందుబాటులో ఉంటే వాటిలోనే నైవేద్యాన్ని సమర్పించాలి. మీకు చిక్కుళ్ళ ఆకులు అందుబాటులో లేవు, మీకు దొరకలేదు అనుకుంటే ఇలా జిల్లుడు ఆకుల పైన కానీ లేదా తమలపాకుల పైన కానీ నైవేద్యాన్ని సమర్పించవచ్చు. స్వామివారికి బెల్లం పరమాన్నమే కాకుండా మీ దగ్గర చెరుకు ముక్కలు అందుబాటులో ఉంటే వాటిని కూడా నైవేద్యంగా సమర్పించండి. అలాగే రేగుపళ్ళను కూడా సమర్పించాలి. రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడికి రేగుపళ్ళు సమర్పించడం వల్ల జ్ఞాపక శక్తి, ఆరోగ్యం మరియు సూర్య కటాక్షం లభిస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారండి. అలాగే ఈ రథసప్తమి పూజను ఆచరించే వాళ్ళు ఆ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలండి. ఈ ఆర్ఘ్యం ఇవ్వడానికి రాగి పాత్ర మాత్రమే వాడాలండి. ఎందుకంటే రాగి సూర్యుడికి సంబంధించిన లోహం కాబట్టి ఈ సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు రాగి మాత్రమే, అంటే రాగి ప్లేట్ కానీ రాగి పాత్ర కానీ ఉపయోగించాలి. ఈ ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే సంకష్టహార చతుర్థి నాడు చంద్రుడికి ఎలా అయితే ఆర్ఘ్యం ఇస్తామో అలాగే రథసప్తమి రోజున అలాగే సూర్యుడికి కూడా ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే రాగి పాత్రలో శుభ్రమైన నీటిని తీసుకొని అందులో కొంచెం ఎరుపు చందనం లేదా మామూలు చందనం, మీ దగ్గర ఉన్న చందనం వేసుకోండి కొంచెం, లేదా ఎర్రటి కుంకుమ, ఎర్రటి పూలు, మందారం వంటి పువ్వులు ఉపయోగించండి. మరికొన్ని అక్షింతలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సూర్యుడికి అభిముఖంగా అంటే తూర్పు దిశగా నిలబడాలి. తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఇప్పుడు ఈ రథసప్తమి రోజున చిక్కుల రథాన్ని ఎందుకు తయారు చేస్తారు, అసలు చిక్కులకి సూర్యుడికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాము. సూర్య భగవానుడు 7 గుర్రాలు కట్టిన రథంపై ప్రయాణిస్తాడని అందరికీ తెలిసిన విషయమే. ఆ రథానికి సంకేతంగా చిక్కుళ్లతో రథాన్ని తయారు చేస్తారు. రథసప్తమి రోజు సూర్యుడికి సమర్పించే ప్రసాదాలలో చిక్కుడుకాయలు ముఖ్యమైనవి. ఈ రథసప్తమి రోజు ఆ సూర్య భగవానుడికి ఎర్ర అక్షింతలతో ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్చన చేసుకోండి. ఆ రోజు ఆర్ఘ్యం సమర్పించాలి అనుకునే వాళ్ళు కూడా ఇదే మంత్రాన్ని జపిస్తూ ఆర్ఘ్యం సమర్పించండి. అలాగే ఆ రోజు సూర్య అష్టకం, సూర్య గాయత్రి మంత్రం కూడా పఠిస్తూ పూజను ఆచరించవచ్చు. అలాగే సూర్య భగవానుడికి సప్త సప్తే అనే పేరు కూడా ఉంది.